ఏపీలో రాజకీయం పసందుగా మారింది. నువ్వా నేనా అన్న రీతిలో ముందుకు సాగే ఛాన్స్ ఉండడంతో ఇప్పుడు అందరి ఫోకస్ జనసేన అని పవర్ స్టార్ పై నిలిచింది. ఆయన అడుగులు ఎటువైపు ఉంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆయన చేసే క్లారిటీ లేని కామెంట్స్ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా జనసేన పూర్తి స్థాయిలో ప్రభావం చూపదని పవన్ ఫిక్స్ అయ్యారా? అందుకే 10 ఏళ్లు టీడీపీతోనే అంటున్నారా? అలా అయితే మరి బీజేపీ సంగతేంటి? పవన్ తీసుకునే నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కడం లేదా? అర్థం కాని తన వ్యూహాలతో పవన్ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతారా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. జగన్ రాజధాని రాజకీయాలు ఫెయిల్ అయ్యాయా? రాజధానిపై రూట్ మార్చిన సీఎం జగన్ ఇక విశాఖ వెళ్లే ఆలోచన ఉండదా? వైజాగ్ లో అడుగు పెడదామంటే అడ్డంకులు, ముహూర్తాలు పెట్టి మార్చేస్తున్న వైసీపీ బాస్. అధికారంలోకి రాగానే 3 రాజధానులను తెరపైకి. 4.5 ఏళ్లు గడిపిన వైసీపీ అధినేత ఎన్నికల ముందు డేరింగ్ చేయలేకపోతున్న జగన్. ఏపీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రాజకీయ వ్యూహాల్లో రాజధాని ఇష్యూ అత్యంత కీలకం. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అని, వికేంద్రీకరణ అని రాజకీయం ప్రారంభించారు. 4.5 ఏళ్లు గడిచేసరికి ఆయన ఏ ఒక్క ప్రాంతానికి వెళ్ళలేకపోయారు. ఉన్న చోట నుంచి కదలలేకపోయారు. విశాఖకు వెళ్లేందుకు ఎన్నోసార్లు ముహూర్తం ఖరారు చేసుకున్నా చివరికి ఆటంకాలు తప్పడం లేదు. డిసెంబర్ నుంచి విశాఖలో కాపురం పెడతానని చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఓవైపు రాజధాని పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంటే, మరోవైపు ఆఫీసుల తరలింపుపై హైకోర్టులో కేసులు పడ్డాయి. అంతకుమించి క్యాంప్ ఆఫీస్ కోసం నిర్మించిన రుషికొండ ఇల్లు కూడా కోర్టు కేసుల్లో ఇరుక్కుంది. జగన్ చేస్తున్న రాజధాని రాజకీయంలో ప్రతిసారి ఎదురు దెబ్బలు తింటున్నారు. ముహూర్తాలు ఖరారు చేయడం, ఆ సమయానికి వెళ్ళకపోవడం అనేది కామన్గా మారిపోయింది. 3 రాజధానుల ప్రకటన చేసిన తర్వాత 4-5 నెలల్లోనే విశాఖ వెళ్లడానికి జగన్ సిద్ధమయ్యారు. అప్పటికి మిలీనియం టవర్స్ను ఖాళీ చేశారు. చాలా వరకు ఆఫీసులు చూసుకున్నారు. కానీ 3 రాజధానుల బిల్లు అసెంబ్లీలో పాస్ అయినా మండలిలో సెలెక్ట్ కమిటీకి వెళ్లడంతో సమస్య వచ్చింది. తర్వాత కోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఓవైపు అమరావతి రైతుల ఉద్యమం, మరోవైపు కోర్టులో వాదనలు. ఇలా కాలం గడిచిపోయింది. చివరికి హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించి రాజధానిని మార్చే అధికారం లేదని తేల్చేసింది. దాంతో చట్టపరంగా విశాఖకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.
రాజధాని అనే పేరు లేకుండా విశాఖలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడానికి సీఎం జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఈ 3 రాజధానుల ఇష్యూను రగిలించి సెంటిమెంట్గా రాజకీయాల్లో పోరాడాలనుకున్నారు. అయితే చివరికి డిసెంబర్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 3 రకాల కేసులు ప్రస్తుతం రాజధాని అంశంలో జగన్ నిర్ణయం తీసుకోలేకపోవడానికి కారణమవుతున్నాయి. రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. విచారణ ఎంతకాలం పాటు ఉంటుందో చెప్పడం కష్టం. ఆ కేసు ఇప్పుడల్లా తెలదు. అందుకే ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష పేరిట తన క్యాంప్ ఆఫీస్ మార్చాలనుకున్నారు. కానీ కోర్టులో కేసులు పడ్డాయి. ఇప్పుడు ఆ పిటిషన్లు తేలే వరకు తరలించేది లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అదే సమయంలో కనీసం ముఖ్యమంత్రి అయినా క్యాంప్ ఆఫీస్ మార్చుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. రిషికొండపై కట్టిన విలాసవంతమైన భవనం అక్రమ నిర్మాణమని, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కోర్టులో కేసు నడుస్తుంది. అనుమతించిన దానికన్నా ఎక్కువే తవ్వేశామని ప్రభుత్వమే ఒప్పుకుంది. అంటే అక్కడ ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘన జరిగింది. నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత కోర్టు నిర్ణయంను బట్టి విశాఖకు వెళ్లేందుకు ఆలోచించాల్సి ఉంటుంది. ఐఏఎస్ అధికారులు కూడా నేరుగా కాకుండా దొడ్డిదోవన విశాఖకు రావడానికి ఆసక్తి చూపడం లేదన్న ప్రచారం జరుగుతుంది. విశాఖకు వెళ్లాలంటే వర్క్ రీలొకేషన్ ఆర్డర్స్ ఇవ్వాలని, లేకపోతే తాము రాలేమని సీనియర్ అధికారులు సీఎస్కు చెబుతున్నారు. అలా ఆర్డర్స్ ఇస్తే కోర్టు ధిక్కరణ అవుతుంది. అందుకే నోటి మాట ద్వారా ఉత్తరాంధ్ర సమీక్షలకు వెళదామని సీఎస్ చెబుతున్నారు. కానీ దీన్ని అధికారులు అంగీకరించడం లేదన్న ప్రచారం సచివాలయంలో జరుగుతుంది. అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉండడంతో విశాఖ తరలింపు అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లేనని చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. ఇప్పుడు విశాఖ రాజధాని పేరుతో హడావిడి చేస్తే ఇటు కోస్తాలో అటు రాయలసీమలోనూ వ్యతిరేకత పెరుగుతుంది. అదే సమయంలో విశాఖ రాజధాని అంశంపై ప్రజల్లో సెంటిమెంట్ అస్సలు లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే రాజధాని రాదని మంత్రి ధర్మాన లాంటి వాళ్ళు అదే పనిగా చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. గంటా శ్రీనివాస్, బీజేపీ నేత మాధవ్ వంటి వారు విశాఖను ప్రశాంతంగా ఉండనిస్తే చాలని, ఎలాంటి రాజధాని వద్దని ప్రజలు కోరుకుంటున్నారని బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో విశాఖలో సెంటిమెంట్ లేకపోగా మిగతా 2 చోట్ల వ్యతిరేకత తెచ్చుకుంటే ఓడిపోవడానికే 3 రాజధానుల రాజకీయాన్ని చేసినట్లు ఉంటుందన్న ఆందోళన వైసీపీలో ఉంది. ఇక సీఎం జగన్ ఎన్నికలపైనే దృష్టి పెడతారని, రాజధాని రాజకీయాలు చెయ్యరని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.